ఆ కార్ ఏంటనేది వీడియోలో అసలు అయితే చూడండి. కొత్తగా వీడియోస్ చూస్తుంటే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం షోరూమ్ వరకు అయితే వచ్చేసాము. మహేంద్ర షోరూమ్ అనమాట. మనం తీసుకునే కార్ అయితే ఒకసారి గెస్ట్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. ప్రజెంట్ ఈ రోజు నుంచి అయితే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే ప్రజెంట్ మనం భాస్కర రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఎందుకంటే మనం రాజమండ్రి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కార్ అయితే కొంటున్నారు అనమాట. ఆ కార్ ఏంటనేది వీడియోలో అసలుకి అయితే చూడండి. కార్ అయితే రివ్యూ అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఫుడ్కి అయితే వచ్చాము రావులపాలెంలో అయితే ఈ భాస్కర్ రెస్టారెంట్ వేసామండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల మీకు ఫుడ్ అన్ని చూపించాను. ఇది స్టార్టర్స్, ఇది చిల్లీ చికెన్. అంకుల్ హాయ్ చెప్పండి. అంకుల్ అన్నయ్య అయితే పాపం వెజ్ రోజు, కానీ అన్నకి ప్రతిసారి ఎప్పుడు వచ్చినా సరే ఇలా బయటకి మనకి వెజ్ తగిలితాయండ. చాలా ఫీల్ అవుతున్నారు అన్నయ్య అయితేనే. బ్రో చరణ్ బ్రో అయితే మనకి కిందకి వెళ్ళాడు బేబీకి ఫీడింగ్కి. ఒక 10 మినిట్స్లో వచ్చేటప్పుడు. స్టార్టర్స్లో మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాన్స్ అనమాట. ఇది నాన్ వెజ్ కర్రీ, చికెన్ అనుకుంటుంది. పన్నీర్ అంకుల్, పన్నీర్ నాన్. ఇది నాన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంకా పైగా దీని మీద గీసి ఇచ్చినట్టున్నారు. చాలా టేస్ట్ అయితే ఉంది. స్టార్టర్స్ కన్నా నాన్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టర్స్ కొంచెం మనకి ఓవర్ ఫ్రై అయిపోయింది అనమాట, అంత బాగాలేదు. నాన్ అయితే బాగుంది, పన్నీర్ ఇంకా నాన్ కర్రీ. స్టార్టర్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది ఫుడ్ అయితేనే. ఈ లేట్ తోటే మనకి సగం ఆకలి అయితే తీరిపోతుంది అనమాట. ఇంకా ఎంత అంతే తినడం. ఇంకా బిల్లు మాత్రం అయితే గట్టిగా వేస్తారు. కానీ సర్వీసింగ్ బాగుంది. ఇంకా సర్వీస్ చేసే స్టైల్ కూడా అన్నది అన్నాడు చూడండి ఒకసారి. ఏదైనా మళ్ళీ చెప్పని సర్వీస్ చేసే అమ్మాయి అయితే ఇంకా బాగుంది. అన్నీ ఎలా అంటూ ఉంటారు ఇక్కడ జోగన్ అయిందని. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోదాం. రాజమండ్రి షోరూమ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. మీకు కార్ ఏంటో చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కొత్తగా వీడియోస్ చూస్తుంటే మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. సో నాకు కూడా వీడియో కంటెంట్ అయితే వస్తుందని చెప్పి ఇంకా మా బావతో అయితే వెళ్తున్నాను. దీనికి సెపరేట్గా వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారనమాట. గింబల్ మొత్తం ఒక రేంజ్ అయితే ఉంది. చూద్దాం వెళ్ళిన తర్వాత. కానీ కొద్దిగా ఈవినింగ్ అయిపోతుంది, చూడాలి. ఇప్పుడైతే మనం రాజమండ్రి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫైనల్లీ మనం షోరూమ్ వరకు అయితే వచ్చేసాము. కానీ చిన్న మ్యాటర్ ఏంటంటే, మా ఊళ్ళకి అడ్రస్ తెలియక చాలా మట్టికి రాజమండ్రి అంతా తిప్పి ఒక అరగంట తర్వాత అయితే వచ్చామన్నమాట. ఇందుకే పక్కనే మన మెయిన్ సెంటర్ నుంచి ఇలా వచ్చి మన షోరూమ్ అయితే ఉంటుంది. కానీ మా వాళ్ళు అయితే చాలా దూరం నుంచి తిప్పి తీసుకొచ్చారు. ఒకసారి షోరూమ్ అయితే చూసేయండి. మహేంద్ర షోరూమ్ అనమాట. మనం తీసుకునే కార్ అయితే ఒకసారి గెస్ట్ చేసేయండి. ఇంకొక కాసేపట్లో మీకు అయితే కార్ అయితే చూపిస్తాను. సో మ్యాటర్ ఏంటంటే ఒక ఫన్నీ అనమాట. ఈ మహేంద్ర షోరూమ్ ఉంది కదా, ఈ షోరూమ్కి మేము కన్స్ట్రక్షన్ టైంలోనే వచ్చాం. సో అదేంటంటే మా బావ ఉన్నాడు కదా రాహుల్ గారు, వాడు ఇంటర్వ్యూకి అయితే వచ్చాడు ఒకసారి. అది ఎలా అంటే వాళ్ళకి తెలిసిన ఒక ఆయన ద్వారా అయితే కొంచెం ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ వరకు అయితే వచ్చాడు ఇంటర్వ్యూకి. సో ఏమైందంటే మనకి ప్రాపర్గా డ్రెస్ సెన్స్ లేకుండా వచ్చేసాడు. మేము ఏమనుకున్నామంటే జస్ట్ నార్మల్గా మాట్లాడదాము, జస్ట్ శాలరీ బేస్ ఎంత ఉంటాయి సంథింగ్ కనుక్కుందాము, ఏరియాలో ఉందని అనుకుని వచ్చాము. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి అప్ అండ్ డౌన్ చేయాలి కదా, దానికోసమని. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు పైనుంచి కింద వరకు చూస్తారు. ఏంటి బ్రో నువ్వు మినిమం లేకుండా వచ్చేసావు, తక్కువ అలాంటిది ఏం లేకుండా వచ్చేసావు అంటే, మళ్ళీ అప్పుడు కూడా కొంచెం ఆ పైకి ఆ రోడ్లోనే పైకి వెళ్ళి మా ఓడి చిన్నగా టక్ చేసుకుని మళ్ళీ అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు కాసేపు ఏదో కొంచెం డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు. ఇంటర్వ్యూ సంథింగ్ ఏదో జరిగింది. ఆ తర్వాత ఇంకా నార్మల్గా వెళ్ళిపోయాము. అలాగా మేము ఈ షోరూమ్కి కన్స్ట్రక్షన్ టైంలోనే వచ్చామన్నమాట. ఆ ఫన్నీ అనమాట. ఈ రోజు అయితే చాలా నవ్వుకున్నాను, ఎందుకంటే ఆ రోజు అంతలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము అనమాట షోరూమ్కి. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో చూడాలి. నాకు ఓన్గా ఎప్పుడైనా కోరుకుంటానేమో, చూద్దాం. ఫ్యూచర్లో మేబీ జరిగితే అన్నీ అయితే కదా, సపోర్ట్ ఉంటే. సో మీ అందరికి ఒకసారి అయితే షోరూమ్ అయితే చూపిస్తాను. కార్లు మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట కార్ షోరూమ్కి రావడం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే లుక్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి థార్ ఉందనమాట. మెయిన్ థార్ చూపిస్తాను మీకు. థార్లో మనకు ఒక సిమెంట్ కలర్ కూడా ఉంది. ఆ థార్ చూపిస్తాను ఒకసారి. థార్లో మీకు ఏ కలర్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేసేయండి. నాకైతే బ్లాక్ అనమాట. కానీ బ్లాక్ అయితే మనకి కింద ఉన్నాయి.
ఇంకోటి మనకి వైట్ ఉంది, వైట్ చూపించాను తార్ మీకు, వైట్ తార్ ఇది. హాయ్ చెప్పరా. వైట్ తార్ ఇది మనకి. యూజువల్లీ మనకి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ ఉంది, చాలా బాగా అయితే ఉంది వెయిటింగ్ హాల్ అయితే. వెయిటింగ్ హాల్ మీకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, కార్నర్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి కార్నర్లో. షోరూమ్ అయితే ఒక రేంజ్లో ఉంది, ఒక రేంజ్ షోరూమ్ అయితే. ఫైనల్గా మనకైతే పేపర్ వర్క్స్ అయితే అన్నీ అయిపోయి. నెక్స్ట్ అయితే మనం కార్ దగ్గరికి వెళ్తాము, కార్ అయితే చూపిస్తాను, రెడీ అయితే ఉండండి. మా వాడికి ఎంట్రీ షూట్లు అయితే తీస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఓపెనింగ్. Congratulations, Ma. ఫైనల్లీ మా వాడైతే కార్ అయితే ఓపెన్ చేస్తాడు. ఈ కార్ ఏంటంటే BE6 అనమాట, మహీంద్రా ఎలక్ట్రికల్ వెహికల్. ఇది కార్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఇది BE6 ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. ఒక్కసారి చార్జ్ చేస్తే మనకి 500 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ అయితే కొడుతుంది. సూపర్ అయితే ఉంది కారు. లోపల ఒకసారి ఇంటీరియర్ అయితే చూపిస్తాను మీకు. లోపల ఇంటీరియర్ అయితే చూసారు కదా, మనకి ఒక ప్రీమియం లెవెల్ ఉంది. ఇంకా పైన కూడా మనకి కంట్రోల్స్ ఉన్నాయి కొన్ని. చాలా బాగుంది లోపల ఇంటీరియర్ అయితే. ఇది దగ్గర నుంచి చూస్తే చిన్న బుల్డోజర్ లా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఒకసారి. ఈ కారు కొన్న ఇంకా బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఆటో పార్కింగ్ అవుతుంది. మెయిన్ ఫీచర్ అనమాట ఇది. చాలా బాగుంటది ఇది అయితే. ఫైనల్ గా చాలా రోజుల తర్వాత అయితే యూట్యూబ్ లో వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఇంకా డైలీ మనకైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది అనమాట. వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండను మరి, బై బై.